జిల్లా వ్యాప్తంగా బార్లకు బారులు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 26 బార్లు, గీతా కార్మికులకు 3, నోటిఫికేషన్ చివరి తేదీ 26. ఒక్క దరఖాస్తు ధర 5,00,000 ప్రాసెసింగ్ ఫీజ్ మరో 10,000 ఆసక్తి గలవారు త్వరపడండి. వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకట్. ప్రకాశం జిల్లా పొదిలి ఏఈఎస్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన బార్లో నోటిఫికేషన్పై వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఒంగోలు పరిధిలో 16, మార్కాపురం 5, గిద్దలూరు 1, చీమకుర్తి 1, దర్శి 1, పొదిలి 1గా కేటాయించినట్లు ఆయన తెలిపారు. 50,000కు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి బార్ ఫీజు 35 లక్షలు, 50,000 నుంచి 5 లక్షలు ఉన్న ప్రాంతానికి 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా కలిగిన ప్రాంతాలకు 75 లక్షలుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ అమౌంట్ 6 విడతల్లో చెల్లించడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ దరఖాస్తులు 28న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా తెరవబడునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఎక్సైజ్ సిఐ అరుణకుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త నూతన బార్ పాలసీని గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ బార్ పాలసీలో భాగంగా మన ప్రకాశం జిల్లాకు మొత్తం ఓపెన్ కేటగిరీలో 26 బార్లు, అదేవిధంగా గీత కులాలకు కేటాయించిన 10%లో భాగంగా 3 బార్లు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఓపెన్ కేటగిరీలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్ నందు 16, తర్వాత మార్కాపురం నందు 5 బార్లు, అదేవిధంగా గిద్దలూరు, కనిగిరి ఒక్కొక్క బారు, తర్వాత చీమకుర్తి, పొదిలి, దర్శిలో ఒక్కొక్క బారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 18వ తారీఖు నుండి అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉన్నాము. చివరి తేదీ ఆగస్టు, ఈ నెల 26వ తారీఖు చివరి తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ స్వీకరించబడతాయి. 28వ తారీఖు ఒంగోలు అంబేద్కర్ భవనం నందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లక్కీ డిప్ ద్వారా బార్లను కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరము ఈ బార్ల యొక్క ఫీజు వచ్చేసి 50,000 జనాభా లోపు ఉన్న వారికి 35 లక్షలు, అలాగే 50,000 పైన 5 లక్షల లోపల జనాభా ఉన్న వారికి ఉన్నటువంటి పట్టణాల్లో 55 లక్షలు, తర్వాత 5 లక్షల పైన జనాభా ఉన్నటువంటి నగరాల్లో 75 లక్షలుగా స్లాబ్ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. ఈ స్లాబ్ కూడా ఒక సంవత్సరానికి ఈ ఫీజును కూడా ఒకేసారి అట్ ఎ టైం కాకుండా 6 వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం వారు వెసులుబాటు ఇచ్చారు. అదేవిధంగా ఒక అప్లికేషన్ ఖరీదు 5 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఈ అప్లికేషన్లన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా కూడా ఆఫ్లైన్ ద్వారా చేయొచ్చు. హైబ్రిడ్ సిస్టంలో ఏ విధంగా అయినా కూడా అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఇది ఆసక్తి ఉన్న వాళ్ళు మన ఒంగోలు టౌన్ కానివ్వండి, మార్కాపురం కానివ్వండి, అలాగే ఇక్కడ పొదిలి, దర్శి, కనిగిరి ఈ ఏరియాలన్నింటిలో కూడా అప్లికేషన్లు ఎక్కువ నమోదు చేయాలనే ఉద్దేశంతో ఆసక్తి కలిగినటువంటి వారిని అందరినీ కూడా పిలిచి సమావేశం జరిగింది. వాళ్ళందరికీ కూడా బార్ పాలసీ యొక్క విధానాన్ని తెలియపరచడం జరిగింది.